లక్ష్మీ భార్గవ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం అండి మేడం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం లక్ష్మీ భార్గవ్ గారు. చెలుబోయిన వేణుగోపాలకృష్ణ గారు మాజీ మంత్రి, వారు ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ సార్. ఓవరాల్ గా జోగి రమేష్ గారి అరెస్ట్ ని ఏ విధంగా చూడొచ్చు? మరో పక్క ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల పేర్లు కూడా ఉంటారు, వాళ్ళేం పార్టీని సస్పెండ్ చేశారే తప్ప వాళ్ళని అరెస్ట్ చేయలేదు అనే దాని మీద చర్చ నడుస్తోంది. ఏంటి, మీరేమంటారు? మీ వర్షన్ ఏంటి సార్? నమస్కారం అండి. ఇప్పుడు ప్యానల్లో ఉన్న వారికి, మన ఎవరైతే చర్చ చూస్తున్నటువంటి వీక్షకులకి మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, జోగి రమేష్ గారు అరెస్టు రాష్ట్రంలో చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలో భాగమే. ఎందుకంటే 2-3 అటెంప్ట్లు చేశారు. ఇక్కడ ఎవరైతే ఒక నేరం చేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు జనార్దన్ గారు ఎవరైతే ఉన్నారో వారిని నేరస్తుడిగా వారు చూపించారు. ఆయనతో ఒక వాంగ్మూలం తీసుకుని, అంటే వాంగ్మూలం చెప్పించారని అంటాం. ఎందుకంటే జనార్దన్ గారు ఒక వీడియో రిలీజ్ చేసిన సందర్భంలో, ఫస్ట్ వీడియో ఆయన విదేశాల నుంచి, నేను ఆఫ్రికా కంట్రీలో ఉన్నాను, అక్కడ వైద్య పరీక్షల నిమిత్తం వెళ్ళాను, నేను ఆరోగ్య సమస్యల మీద అని చెప్తూ దీనిలో ఎవరికీ సంబంధం లేదనేటువంటి ఒక మాట చెప్పారు. వారు ఆఫ్రికా నుంచి వచ్చారు. సాధారణంగా పోలీసు శాఖ ఏం చేస్తుందంటే, ఏసీపీ అయినా ఆయనకి లుకౌట్ నోటీస్ ఇవ్వడమా, లేకపోతే అక్కడికి ఆ కంట్రీకి వెళ్ళడానికి ఒక ప్రయత్నం చేయడమా అని చేస్తారు. మరి ఏ అగ్రిమెంట్ చేసుకున్నారో ప్రజలకు అర్థం అవుతుంది కదా. ఆయన వచ్చినప్పుడు చాలా క్యాజువల్ గా వచ్చారు, ఆయన తీసుకెళ్లిన సందర్భంలో 2 అంశాలు ఏంటంటే, జనార్దన్ గారు వచ్చే సమయంలో ఆయన ఫోన్ పోయిందని చెప్పారు. తర్వాత ఆయన చేత మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏమని? దానిలో జోగి రమేష్ గారి పాత్రని చూపిస్తూ అంటే ఇక్కడ ఇది ఒక నాటకీయ పరిణామంగా జోగి రమేష్ గారిని ఏదో విధంగా అరెస్ట్ చేయాలి. ఎందుచేత ఈ కేసులో 1.6 మాసాలుగా నకిలీ మద్యము ఈ రాష్ట్రంలో అమ్ముతున్నారు. అక్కడ తంబలపల్లిలో కానీ, పలకల చెరువులో కానీ, ఇక్కడ మీరు ఏదైతే ఇబ్రహీంపట్నంలో కానీ, పలు ప్రాంతాలు అమలాపురము, లేక రెండోది వచ్చి ఈ అమలాపురంలో కానీ, లేకపోతే లూజివేడ్లో కానీ, అక్కడ వైజాగ్ దగ్గర దొరికినటువంటి సందర్భాలు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే జయచంద్రారెడ్డి గారు ఆయన పోటీ చేశారు. ఎవరి మీద ఆయన పోటీ చేశారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సోదరుడి మీద పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పూర్తిగా ఈ మచ్చ ఉంది కనుక దాన్ని ఎదుటి వారికి అందించాలని చేసే ప్రయత్నంలో భాగమే ఆయనకి 2 రకాలుగా, అంటే చంద్రబాబు నాయుడు గారు 2 కోణాలు ఏంటంటే, వారు ఇతని మీద కక్ష తీసుకున్నట్టు, దాన్ని తెలుగుదేశం నుంచి దాన్ని డైవర్ట్ చేసి ప్రజల దృష్టిని దీన్ని మార్చడం కోసం ఇది జోగి రమేష్. రెండో అంశం ఏంటంటే, నిన్న పర్టికులర్ గా అరెస్ట్ చేయడానికి గల కారణం, ఇవాళ తుఫాను కానీ, నిన్న స్వామివారి సేవకి వెళ్ళిన ఏకాదశి సందర్భంలో నిన్న అక్కడ కాశీబొక్కలో జరిగినటువంటి అంశం కానీ, ఈ 2 ఒక భాగం అయితే, వారు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు కదా, ఆ విదేశీ పర్యటన గురించి ప్రజలు ఎక్కడ చర్చించుకుంటారు అంటే, తుఫానులో ఇబ్బందులు పడ్డవారి, లేదా రైతులు ఏదైతే నష్టపోయినటువంటి రైతులు మాట్లాడుకునే మాటలు ఇవన్నీ డైవర్ట్ అవ్వాలంటే, డైవర్షన్ లో ఇది సరైన సమయం అని ఆయన ఎంచుకుని ఉంటారు. ఎందుకంటే దేవం నుంచి కూడా ముఖ్యమంత్రి గారు పాలన మీద దృష్టి కంటే ప్రతిపక్షం మీద మాత్రమే దృష్టి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో జరిగిన పరిపాలన సంబంధించిన అంశాలు. ఇది ఖచ్చితంగా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు రాజకీయాలకి ఇది ఒక ఉదాహరణ. థ్యాంక్ యూ అండి. ఓకే వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వేణుగోపాలకృష్ణ గారు. థ్యాంక్ యూ. ఒకసారి లక్ష్మీ భార్గవ్ గారు ఇప్పుడు మాట్లాడారు, మాజీ మంత్రి గారు వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వారి వర్షం విన్నారు. దీనికి మీ వైపు నుంచి ఏంటి ఆన్సర్?
కక్ష సాధించడం అంటే ఆయన ఉద్దేశంలో అంటే ఏదైనా తప్పులు, అది రెడ్ హ్యాండెడ్ తప్పులు దొరుకుతున్నప్పుడు, లేదంటే ఒక ఎక్స్చేంజ్ ఆఫీసర్స్ అవి అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ తాలుగా ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ ఆ లొసుగులన్నీ బయటకు వచ్చినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసేదాన్ని కక్ష సాధింపు అంటారా? గత ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు గారికి తీసుకెళ్లారు, కొల్లు రవీంద్రకి ఇలా బీసీలో ఉన్న బీసీ నాయకులందరినీ. మొన్న ఆయన మళ్ళీ జోక్ ఏంటంటే, ఇదే జోగి రమేష్ గారు వచ్చి వీధిలోకి వచ్చి ఇక్కడ బీసీలందరినీ తొక్కేస్తున్నారు, బీసీలకి యూనిటీ లేదు, బీసీలందరూ నా పక్కన రండి నా కోసం. అప్పుడు కూడా అరెస్ట్ అయిన వాళ్ళందరూ బీసీలే. మరి వాళ్ళ మీద ఏమేమి కేసులు కట్టారు అప్పట్లో? కక్ష సాధింపు చర్యలు ఏమైనా ఉంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడైనా మనం చూస్తూ ఉంటాయి, ఏ మీటింగ్ లో మాట్లాడినప్పుడైనా కక్ష సాధింపు చర్యలు నేను చేస్తాను, ఈ రాష్ట్రాన్ని నా గుప్పిట్లో పెట్టుకుంటాను, నేను భయపెడతాను, భయభ్రాంతులు గురి చేస్తాను, చట్టాన్ని నా చేతిలో తీసుకుంటాను, నేను ఎటువంటి ఎథికల్ ఏ విషయాన్ని నేను ఫాలో చేయను అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కక్ష సాధిస్తే వెరీ బిగినింగ్ నుండి వీళ్ళందరూ ఎంత విచ్చలవిడిగా బయట తిరగరు. ఎవరెవరైతే వైసీపీ పార్టీలో అబ్యూస్ లాంగ్వేజ్ మాట్లాడి జనాన్ని దుయ్యబట్టి జనాల్ని ఇబ్బంది పెట్టి మానవ హక్కుల ఉల్లంఘన, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన ఇవన్నీ చేసి జనాలకి నానా ఇక్కట్లో పెట్టి, ఎందుకంటే ఎవరైతే ఓట్ చేశారో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి బాధ పెట్టారంటే కొంత రిసీవ్ చేసుకోవచ్చు, కానీ వాటర్స్ సందర్భాలు దాన్ని కక్ష సాధింపు చర్యలు అంటారు. ఇప్పుడు చేసేది ఏది కూడా కక్ష సాధింపు చర్య కాదు, ఎందుకంటే రుజువు సాక్ష్యం దొరికిన తర్వాత అరెస్ట్ చేస్తున్నారు. అందులో నిజాలు కొలికి వస్తే పార్టీలకు అతీతంగా ఎవరు తప్పు చేసినా తప్పు చేసే వాళ్ళు ఎప్పుడు కూడా శిక్ష అర్హులని చెప్పి చేస్తున్న పని కూటమి ప్రభుత్వం చేస్తుంది. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం బాధ్యత ఉంది.